చంద్రబాబు బాలరాజు గారు అడుగుదాం. చంద్రబాబు మాటలు నమ్మి, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి మాటలు మాత్రం నమ్మరా? ఇదేంటి? ఎందుకంటే చంద్రబాబు అయిపోతున్నారా మీరు అనేది అర్థం కదా ఎక్కడ కదా అడుగుతున్నా ప్రశ్న. కళ్యాణ్ గారు ముందుగా మీకు అదే 10 టీవీ ప్రేక్షకులకి లోకేష్ కలిసారా లేదా అనేది సరే క్లారిటీ ఇచ్చారు. ప్యానెల్లో పెద్దలు అద్దంకి దయాకర్ గారు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి దాన్ని అటు ఇటు తిప్పి మళ్ళీ కాంగ్రెస్ పాజిటివ్ వైపు తిప్పుకుంటారు ఆయన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి రుణమాఫీ అయిందని చెప్పినారు సార్. రుణమాఫీకి 100 రకాల కొర్రీలు పెడుతుంటారని బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కొర్రీలు వేలు నేను చెప్తున్నాగా ముఖ్యమంత్రిగా అని చెప్పింది సార్. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా ఆదేశిస్తే 2 లక్షల రుణమాఫీ అయ్యిద్దని చెప్పేసి అన్నారు సార్. ఇవాడికి కూడా ముఖ్యమంత్రి మాటే శాసనంగా సార్. ముఖ్యమంత్రి మాట శాసనం మీరు అంటున్నారు కదా, ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇప్పటికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు సార్. దానికి సంబంధించిన రుజువే ఆదిలాబాద్ జిల్లాలో రాతోడు బాపురావు అనే రైతు చనిపోవడం అనే దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను సార్. ఇప్పుడు మీటింగ్లో ఎజెండా ఉంటుంది సార్. ఎజెండాలో పేపర్ మీదకి వస్తుంది సార్. పేపర్ మీదకి వచ్చింది ఒకటి అది అమలు అవుతుంది సార్. నోటి మాట అమలు కాదు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అయినప్పుడు కూడా నువ్వు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమి ఇచ్చినావు? నువ్వు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టు ఆధార్ చేస్తున్నా లేదా, ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఉన్నారా లేరా, అందరు అది ఇది ఆధారం తీసుకుంటారు. ముఖ్యమంత్రి మాట తీసుకోరు. మీరేమన్నారు? వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, పొంగులెట్టి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, అద్దంకి దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పి ఎందుకు కాదా అన్నారు. మరి ఇలా కాలేదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి మాట ప్రధానం కాదు సార్. అయ్యాల ఏదైతే టేబుల్ మీద వచ్చిందో సిఆర్ పాటిల్ నాయకత్వంలో ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని ఏదైతే ఎజెండా టేబుల్ మీదకి వచ్చింది సార్. ఏమొచ్చింది? ఫస్ట్ ఎజెండాలో బనకచర్ల ప్రాజెక్టు ఉన్నది. రెండో సంబంధించిన ఎజెండాలో తెలంగాణ ఏం కోరుకుంటుందో అనే అంశాల మీద మీరు చెప్పినారు సార్. టేబుల్ మీద వచ్చిన అంశం డెఫినెట్గా చర్చకు రాకపోయినా వచ్చినా టేబుల్ మీదకి వచ్చింది కదా. మరి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి రేపు కేంద్ర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా సార్. కమిటీలో ఉన్నప్పుడు చర్చకు వచ్చిందని చెప్తారు సార్. రేపు ఈ మాటలు పరిగణలో తీసుకోరు. ఈ అంశమే ఏదైతే టేబుల్ మీదకి వచ్చిన పేపర్ మీద ఉన్న అంశాన్ని పరిగణలో తీసుకుంటున్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. కాబట్టే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందించినారు, కేటీఆర్ గారు స్పందించినారు సార్. తదనంతరం సార్ ఇక డైవర్షన్ ఎప్పుడైతే దొరికిపోయారు సార్. బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన 200 టీఎంసీలే కాదు, బొల్లెపల్లి రిజర్వాయర్లు ఇంకా అదనంగా 200 టీఎంసీలు అంటే సుమారు 400 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తుకపోవడానికి చంద్రబాబు నాయుడు తనకున్న కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని మళ్ళా తెలంగాణకు గతంలో సార్ తెలంగాణ నీళ్ళకేడ్చింది, నిధులకేడ్చింది, నియామకాలకేడ్చింది సార్. దానికోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కొట్లాడినాం. అద్దంకి దాయకర్ గారు కొట్లాడి నేను కాదంటే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కొట్లాడని రేవంత్ రెడ్డి వెనకాల ఉంది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి వెనకేసుకురావాలి తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొట్లాడలేదు కదా, గన్నులు పట్టుకుండు కదా, మమ్మల్ని కర్రతో కొట్టిండు. ఆయన కొట్లాడలే, మమ్మల్ని కర్రతో కొట్టిండు కరీంనగర్ పోతుంటే. అద్దెకి దగ్గర వెనకేసుకొచ్చుకోవాలి తప్పులేదు, నేను కాదంటలే సార్. నేను అడుగుతా ఉన్నా సార్, మేము బనకచర్ల మీద మాట్లాడుతుంటే ఎక్కడ కేదార్నాథ్ ఎక్కడ దుబాయ్లో చచ్చిపోయింది, ఎన్ని రోజులాగా చచ్చిపోయి సార్ నాకు అర్థం కాదు. దానికి కేటీఆర్ ని పొంతన పెట్టొచ్చా? 100 సార్లు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా ద్వారా చెప్పినాడు, అమరవీర స్తూపం దగ్గరికి వస్తారా బాబు, మీరు ఏం తీసుకుంటే ఎంటికలు తీసుకోరని చెప్పిండు కదా సార్. గతంలో ఒక బీజేపీ నాయకుడు ఇచ్చిన సవాల్ని స్వీకరించి వచ్చిండా లేదా సార్ అమరవీర స్తూపం దగ్గరికి? అనేక రకాలు చెప్పిండు కదా సార్. అయినా కూడా మళ్ళీ దాన్ని చెప్తూ ఇవాళ సార్ మీరు ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి ఇవాళ ఏదైతే మీరు చేస్తున్నారో సార్ మా క్వశ్చన్ చేశారు సార్ మా కేటీఆర్ గారు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఫోన్ ట్యాప్ చేయట్లేరా మీరు? అదే ఉత్తమ్ కుమార్ గారు ఫోన్ ట్యాప్ చేయట్లేరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాప్ చేయట్లేరా? దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పట్టించారా అని చెప్పి మా సవాల్ ఇస్తున్నారు. ఇంకొక పాయింట్ సార్ మేము అంటున్నాం సార్, ఇవాళ 20 నెలలు అవుతుంది సార్ కళ్యాణ్ గారు. మా కేటీఆర్ కూడా మంచిదే సార్, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు సార్, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉన్నది సార్. ఇష్టం వచ్చినట్టు సార్ ఫోన్ ట్యాపింగ్ మీద ఈ 20 నెలలుగా మా పార్టీ వర్కింగ్ ఒక కాదు ఐకానిక్ లీడర్ సార్. ఒక కాలంలో భారతదేశానికి ఐటీ మంత్రి ఎవరంటే కేటీఆర్ వైపు ఈ సమాజం ఏలు చూపించింది సార్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 65 లక్షల సభ్యత్వానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి సార్. అటువంటి వ్యక్తి మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఏదైతే ఉన్నాయో సార్ అది దౌర్భాగ్యం అంటారని చెప్తుంది సార్. ఏమని మాట్లాడతారు సార్? ఇవాళ పేపర్ 2 ప్రధాన పత్రికలు రాసినాయి సార్, పిరికి పందాన్ని రాస్తాయా సార్? నేను మాట్లాడితే మీరు పెడతారా సార్? నేను కూడా మాట్లాడతాను రేవంత్ రెడ్డి మీద, నాకు మాటలు రావా సార్? ఏది పడితే అది మాట్లాడతా సార్, మీరు పెడతారా సార్ దాని ఎడిటింగ్? సార్ అవులే అనే పదానికి సార్ హార్ట్ టచ్ అయితే సార్, నేను అంటున్నా సార్ హార్ట్ టచ్ అయితే సార్ ఎన్నడూ నువ్వు మాట్లాడాల్సింది బనకచర్ల మీద మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడాల్సింది గోదావరి జలాల మీద మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడాల్సింది తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీగా మా హరీష్ రావు గారు మా కేటీఆర్ ఇచ్చిన క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి సార్. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి ఎక్కడ దుబాయ్, ఎక్కడ చనిపోయిన వాడు, ఎక్కడ ఫోన్ ట్యాపింగ్, ఇదంతా ఏం సార్? ఎక్కడ డ్రగ్స్ సార్? సార్ నేను అంటున్నా సార్, ఒక్క అధికారి 20 నెలల కాలంలో
ఒక్క అధికారి వచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ దాంట్లో ఉండని తేల్చిండా? ఫస్ట్ పాయింట్ అడుగుతున్నా సార్. రెండో పాయింట్, ఒక్క అధికారి ఒక్క నివేదిక, నీ దగ్గర హోంశాఖ ఉంది, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నీ దగ్గర డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక్క అధికారి కానీ ఒక్క డిపార్ట్మెంట్ అధికారి వచ్చి ఈ డ్రగ్స్ లో కేటీఆర్ హస్తం ఉందని తేల్చిరా సార్ నేను అడుగుతున్నా సార్. ఓఆర్ టెండర్ లో అవినీతి అన్నారు సార్, ఒక్కటేమైనా తెలిసి నేను అడుగుతా ఉన్నా సార్. అదేవిధంగా సార్ ఇంకో కూడా చెప్పారు సార్, డ్రగ్స్ రాజు పాకాల ఇంట్లో సార్ ఒక చిన్న దావత్ గృహప్రవేశం జరిగింది సార్ కేటీఆర్ బామార్ది ఇంట్లో. కేటీఆర్ బామార్ది కావడం ఆయన చేసిన తప్ప సార్ నేను అడుగుతాను. కళ్యాణ్ గారు ఇది ఆవేదనతో మాట్లాడుతుంది. ఇవాళ మా కేటీఆర్ గారు మాతో డిస్కస్ చేశారు. ఇదేం రాజకీయాలు నాయన, ఇదేం రాజకీయాలు? మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు తెలంగాణకు చెప్పు. 20 నెలలు మేము పద్ధతి ఏం చేస్తున్నాం? కేటీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ వ్యక్తిగతం మీద దాడి చేయడం, దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నువ్వు కాదు మేము కాదు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే వాళ్ళు చేస్తున్నారు అనే ఆరోపణేనా నిజంగా జరుగుతుందో ఒక పాయింట్. రెండోది ఒకటి మీకు సంబంధించిన అంశం కూడా మనం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఫస్ట్ పాయింటే, గతంలో కేసీఆర్ గొడ్లు పెంచుకోమని, చెప్పులు కుట్టుకోమని, ఈ రకంగా వాళ్ళకు చేపలు పెంచుకోమని అదే చెప్పాడు. మేము వాళ్ళ ఆ పిల్లలకి ఎక్కువ చదివిస్తున్నామని. మీరు గతంలో గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. అంటే యాదవులను గొర్రెలు కాసుకోవడానికి, లేకుంటే దళితులను చెప్పులు కుట్టుకోవడానికి, లేకుంటే అలానే అక్కడికే పరిమితం చేయాలని కేసీఆర్ చూస్తే మేము వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి కలెక్టర్లను అధికారులను చేస్తున్నాం అనేది రేవంత్ రెడ్డి ఇప్పుడే మనం విన్నాం. దానికేం చెప్తారు? 2 అంశాలు. మొదటగా కళ్యాణ్ గారు ఏదైతే బనకచర్ల అంశం లేదన్నదో తప్పు, నాకు సెల్ స్విచ్ ఆఫ్ అయింది. మీకు ఎజెండా పాయింట్ పెడతాను 100% వాళ్ళు ఫస్ట్ పాయింట్ గానే వాళ్ళకి అసలు రేపు చంద్రబాబు పెడతా సార్. మీకు అర్థమైందా? మీకు కూడా పెడతాను మార్పింగ్ చేస్తారు. ఏం చెప్పాలి సార్? మీ తెలంగాణ పాయింట్ కూడా మీరు ఏం అడిగిరని పాయింట్ అంటే అది ఏపీ ఎజెండాలో ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కలిపి పెట్టింది సార్. ఏపీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం విత్ శక్తి భవన్ లో జరిగినటువంటి సిఆర్ పార్టీ అది పెట్టాకే రాము అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అప్పుడు ఎజెండా మారిపోయింది. ఏ ఎజెండా ఎజెండా ఉంటది కదా. అంటే బాలరాజు గారు అంటుంది మొదట్లో పిలిచిన ఎజెండా దానికి మేము రాము అని చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మీరు అయితే లేదని అంటారు కదా, లేదన్న ఎజెండా పాయింట్ బయట పెట్టండి. మీరే డిమాండ్ చేయండి. సిఆర్ పార్టీ కాపీ ఆర్టీఐ కింద కూడా అడగచ్చు. పంపుతాను, మీరు లేని ఎజెండా పంపండి. మీరు ముఖ్యమంత్రి గారు బయటపడని చెప్పండి, మేము తప్పు పెడతాం కదా. 2 అంశం సార్. ఇంకోటి దగ్గర నాగే, ఎందుకంటే నువ్వు డాక్టరేట్వి, నువ్వు ఎమ్మెల్సీ అయినవు, నువ్వు కూడా డాక్టర్ నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది కాదంటలేము. నేను ఏమంటున్నా సార్ ఇలా అది ఫస్ట్ అని చెప్తున్నా అంతే. బయట పెట్టండి మేము అంటున్నాం. ఓకే, 2 పాయింట్స్. సెకండ్ సిఆర్ పాటిల్ గారిని పాటిల్ గారిని బయట పెట్టమని మనమే అడుగుతాం. నువ్వు కూడా అడుగు. చంద్రబాబు సమాచారం దయకర్ కాదు, మీరే ప్రభుత్వ పరంగా అడగచ్చు కదా. మేము ఇక్కడ బ్లేమ్ అవుతున్నాం. నేను చెప్తున్నది అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారి తరపు నుంచి చెప్తున్నాం కదా. మీరు మమ్మల్ని ఎందుకు నమ్మట్లేరు? సిఆర్ పాటిల్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారిని నమ్మరు చెప్పారు. ఆల్రెడీ చెప్పారు కదా. రేవంత్ రెడ్డి చర్చ జరగలేదని ఈయన చెప్పాడు తప్ప ఈయన కాపాడుకోవడం కోసం తెలంగాణ పైన రాళ్లతో కొడతారు కదా, లేకపోతే రైతులు రాళ్లతో కొడతారు కదా. ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళు నీలాపై చెప్తున్నామని చెప్పి మాట్లాడతారు. కాబట్టి నేను ఇలా రేవంత్ రెడ్డిని టెంటివ్గా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేసి తప్పు, మీ ఆరోపణలు, మా హరీష్ రావు గారు చేసిన ఆరోపణలు తప్పంటారు కదా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నిమ్మల రామానాయుడు తప్పు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇదేం పద్ధతి? సమావేశమైంది మీరు బజ్జీ విజయవాడపై బజ్జీలు తినది మీరు, విజయవాడపై బజ్జీలు తినది మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జూలై 6వ తారీఖు 2025లో మీటింగ్ పెట్టుకుంది మీరు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి. అలాగే బజ్జీలు తిని మీరు తెలంగాణ ప్రజలుగా కేసీఆర్ సైనికు ఊరికే కూర్చుంటారు అనుకుంటున్నావు. ఊరికే కూర్చోం. ఖచ్చితంగా బనకచర్ల పైన మీరు చేస్తున్న ఈ దోపిడిని, ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దోపిడిని డెఫినెట్ గా బీఆర్ఎస్ గా మేము కొట్లాడతాం. కేసీఆర్ అవకాశం ఇవ్వమంటున్నారు మీకు పోరాటం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సంబంధించి దీనికి ఫిజిబిలిటీ లేదని చెప్పినది, ప్లస్ పర్యావరణ అటవీ శాఖ దీనికి ఫిజిబిలిటీ లేదని చెప్పినది. అదేవిధంగా 2 మన సిడబ్ల్యూసి కూడా ఫిజిబిలిటీ లేదని చెప్పింది. అదేవిధంగా మీ గోదావరి బోర్డు కూడా ఫిజిబిలిటీ లేదని చెప్పింది సార్. ఈ 4 కేంద్ర సంస్థలు ఫిజిబిలిటీ లేదన్నప్పుడు
అసలు మీరు ఎజెండా చేర్చాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ పాయింట్. ఎజెండా లేదంటున్నారు. సరే, అదే టాపిక్ మరి ఎజెండా లేదని వాళ్ళు అంటున్నారు, ఉందని మీరు అంటున్నారు. సార్, మాజీ మీరు మంత్రి చంద్రబాబు హరీష్ రావు గారు ఒక చర్చించుకోండి. 7 సార్లు ఎమ్మెల్యే Right. ఏ ఆధారం లేకుండా మాట్లాడుతారంటారా మీరు? Right. Thank you, బాలరాజు గారు. ఆధారాలు ఉంటే బయట ఒక్క ఉత్తదే సార్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 80,000 కోట్ల అవసరం అని చెప్పేసి డిసెంబర్ 2025లో లేఖ రాశారు చంద్రబాబు 24 రాసిన లేఖ నాయుడు. వాస్తవం కాదా? వాస్తవమే. నిర్మలా సీతారామన్ కలిసి మాకు నీకు ఇంత వివరంగా వాళ్ళు రాసుకుంది. Right, okay. వాళ్ళ వైపు ప్రయత్నం Right. చేస్తుంటే Thank you. సపోర్ట్ కూర్చుంటే ఇంత వివరంగా థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్.